కూతురు వద్దకు గ్రామస్తులు వస్తారు. పెద్దలు వచ్చి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. జగలోకి కానిచ్చేయండి, శవమే కదా, ఇది పెళ్లి కాదు కదా, శవమే కదా, ఎరగలో కానిచ్చేయండి అనుకునేంటి రాజీకి వచ్చేస్తారు. ఇంకా రాజీకి వచ్చేస్తారు అంటే ఏమంటుందని హెచ్చులకు పోరు, గొప్పలకు పోరు, శవం దగ్గర గొప్పలకు పోరు. ఇదిగో మా డాడీయే కదా, మా నాన్నే కదా, మా వాడే కదా, మా ఆయనే కదా, ఇదిగో నా భార్యే కదా అని హెచ్చులు గొప్పలకు పోరు. తీసుకుని వెళ్ళిపోదాం పని. ఎంత త్వరగా తీసుకుని పోతే అప్పుడు దరిద్రం అంటారు చూసుకున్న సార్లు అనుకుంటావమ్మా. అంటే శవాన్ని కాదు, మనుషులు ఏంటి దరిద్రం అనుకుంటాము సార్లు. అదే విధంగాని ఈ శవాన్ని త్వరగా తీసుకుని వెళ్ళిపోవాలి. ఏంటి దరిద్రం అని మనసు అనుకుంటాం కానీ బయటకు మనం చెప్పాం. త్వరగా తీసుకుని వెళ్ళిపోవాలి, అంతే కదా దరిద్రం. తొందరపడుతున్నాను అర్థం ఏంటి, ఇది దరిద్రం ఎక్కువసేపు ఉండకూడదనే ఆలోచనే కదా మనకి. చూసారా, నా సొంత ఊరు అనుకుంటున్నవి, సొంత ఊరిలో ఉంటున్న వారు అందరూ కూడా నా సొంత కుటుంబం, నా కుటుంబం అనుకుంటున్నాం కదా, నా డబ్బు అనుకుంటున్నాం కదా. ఎంత డబ్బు సంపాదించుకుంటున్నా మన నెత్తి మీద, మన శవం మీద ఏం పడతాయమ్మా? కాగితాలా ఏం పడతాయి? చిల్లర కోసం ఈ భూమి మీద ప్రాకులాడాము, డబ్బు కోసం ఈ భూమి మీద వెతుకులాడాము. ఆ పదవని, ఈ పదవని,